వెంకటరమణ మీకు గుర్తున్నారు కదా, మాజీ ఎమ్మెల్యే గారు. ఆయన్ని ఒక టైంలో మహిళా యూనివర్సిటీ నుంచి బొలెరో వెహికల్లో ఎక్కించుకొని కొట్టుకుంటా తీసుకొచ్చి కడప రోడ్లో వదిలిపెడతారు. తెలుసా మీకు? మీ అందరికీ కొంతమంది పాత వాళ్ళు తెలుసుంటుంది, కొత్త వాళ్ళు తెలుసుండదు. ఇక్కడ ఉండే పాత వాళ్ళు చాలామంది తెలుసు. ఎట్లాంటి జీవి ఆయన? దేనికి కొట్టారు ఆయన్ని? ఒక మంచి తిరుపతిలో ఒక మంచి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తీసుకొని పోయి నువ్వు అట్లా కొట్టి అక్కడ వదిలిపెట్టి, ఎవరు ద్రవిడీజం? దానికి సపోర్ట్ చేసింది ఎవరు? చెప్పనండి. పెద్ద గంజారెడ్డి చిన్న గంజారెడ్డి ఇద్దరిని చెప్పండి. అప్పటికి చిన్న గంజారెడ్డికి పెద్దగా తెలిసి ఉండదు. తర్వాత 2014లో పోలింగ్ డే రోజు, చాలామంది తెలుసు అది. పోలింగ్ డే రోజు నీ ఓడిపోతామన్న అక్కసుతో ఎట్లా చూపించుకోవాలి అర్థం కాక జీవకోంలో గురుకుల స్కూల్లో ఆయన మీద చేసుకుంటావు నువ్వు. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఆ రోజు చేసుకున్నావు. ఎవరు రౌడీజము? ఎవరు రౌడీలు? చెప్పండి, సమాధానం చెప్పండి బయటకు వచ్చి. ఎవరు రౌడీజము? ఎవరో పాపం సోషల్ మీడియాలో ఒక అబ్బాయి రాజంపేట పిల్లోడు ఎవరో ఏదో పెట్టారని చెప్పి ఎట్లా కొట్టారు ఆ పిల్లోడిని? ఆ ఫోటోలు మీ అందరి దగ్గర ఉన్నాయి. అతను కోలుకోవడానికి 2 నెలలు 3 నెలలు పట్టింది. ఎవరు రౌడీజము? ఇంకొకటి, తిరుపతి కార్పొరేషన్ ఎలక్షన్స్ ఎట్లా జరిగాయి? ఎవరు రౌడీజం చేశారు? సుగుణమ్మ గారు ఎక్కువ. సరే, అన్ని కార్పొరేటర్లు పక్కన పెడదాం. మున్సిపల్ ఆఫీస్ దగ్గర సుగుణమ్మ గారు ఒక మాజీ ఎమ్మెల్యే, ఆమెను ఎట్లా ఇబ్బంది పెట్టారు? ఎవరు చెప్పండి, మీరే చెప్పండి. వైసీపీ గుండాలి కదా ఆ రోజు. ఏంది ఒక ఆడ మనిషి, పెద్ద ఆవిడ, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, ఏంది? ఓకే, ఇంకా ఏ ఎలక్షన్ సక్రమంగా చేసావు నువ్వు శుద్ధ పూస కదా. ఏ ఎలక్షన్ సరిగ్గా చేసావు? కార్పొరేషన్ ఎలక్షన్తో స్టార్ట్ చేస్తే ఏ ఎలక్షన్ సక్రమంగా చేసావు? తిరుపతి ప్రజల చేత ఒక ఓటు వేయించినావా? ఒక ఎమ్మెల్యే, లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ తప్ప. అది రౌడీజం అంటే. పట్టుకొని అందరినీ రౌడీలు అనుకుంటా. నువ్వు రౌడీ, పెద్ద రౌడీ నువ్వు తిరుపతికి, చిన్న రౌడీ నీ కొడుకు.